Judiciary's leniency increasing cases with anti-national overtone. చాలా మంచి జడ్జిమెంటు. ఈ జడ్జిమెంట్కి సైటేషన్ జాగ్రత్తగా వెతకండి, నేను కూడా వెతుకుతాను. జాగ్రత్తగా చదవండి, వాడుకోండి. హైకోర్టు డినైస్ బెయిల్ టు 62-year-old ఫర్ పాకిస్తాన్ జిందాబాద్ పోస్ట్. బ్రహ్మాండమైన జడ్జిమెంట్ అది. సిద్దికీ ఫేసెస్ చార్జెస్ అండర్ సెక్షన్ 197 యాక్ట్స్ అండర్మైనింగ్ నేషనల్ ఇంటిగ్రేషన్ and 152 acts endangering sovereignty, unity, integrity of BNS based on FIR filed in Bulandshahr district of UP. State opposed bail contending video was posted soon after April 22 Pahalgam terrorist attack. Court emphasized, గట్టిగా చెప్పిందండి, every citizen has a duty to respect the constitution and uphold country's sovereignty, unity, integrity. Rejecting bail plea, it directed that trial be concluded expeditiously. చాలా చక్కగా చెప్పారండి. చెప్పింది ఎవరు? హానరబుల్ జస్టిస్ సిద్ధార్థ్ గారండి. Commission of such offence is becoming a routine affair because the courts are liberal and tolerant towards such acts of people with an anti-national bent of mind. Anti-national bent of mind ఉన్న వాళ్ళ మీద కోర్టు లిబరల్గా టాలరెంట్గా ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళని సహించేది లేదు. It is not fit case for enlarging the applicant on bail at this stage. ఈ స్టేజ్లో అతనికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇతనికి 62 ఏళ్ళు. ఏమన్నాడు? షేరింగ్ పాకిస్తాన్ జిందాబాద్ పోస్ట్ ఆన్ ఫేస్బుక్ సేయింగ్ ద జ్యుడిషియరీస్ టాలరెన్స్ ఆఫ్ యాంటీ నేషనల్ యాక్ట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు దేర్ రైస్. చాలా బాగా చెప్పారండి. ప్రయాగ్రాజ్లో ఆనరబుల్ జస్టిస్ సిద్ధార్థ్ గారు. భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్. ఈ కేసు డీటెయిల్స్ తర్వాత చూద్దాం. ఇది కూడా జాగ్రత్తగా గమనించండి సెక్షన్లు. ఆ సెక్షన్ల ప్రకారం కేసు వేస్తే నా నేషనల్ ఇంటిగ్రిటీకి ఎగైనిస్ట్గా ఎవరైనా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసు వేయచ్చు ఎక్కడైనా కానీ భారతదేశం మొత్తంలో.